రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్లో యుద్ధానికి ఏ మేరకు తయారీ జరుగుతోంది, ఏ మేరకు తయారీ జరుగుతుందో తెలియడం లేదు. కానీ ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో, ఇరాన్ సరిహద్దులో ఉన్నటువంటి సైన్యాన్ని భారతదేశ సరిహద్దు వైపు మోహరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో జనావాసాల్లో, ప్రజలు నివసించే సరిహద్దు గ్రామాల్లో ఆయుధాలు పెడుతున్నారు. ఆ ఆయుధాలని అక్కడి నుంచి భారతదేశం పైన గురిపెట్టి కాలుస్తారు. భారతదేశం ప్రతి దాడి జరిపితే చనిపోయిన వాళ్ళు సాధారణ పౌరులు. భారత ప్రభుత్వం, భారత సైన్యం సాధారణ పౌరుల్ని, అమాయకుల్ని చంపుతుందని ప్రచారం చేయవచ్చు. సరిగ్గా గాజాలో హమాస్ చేసినటువంటి టాక్టిక్ ఇది. అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్లో ఉండేటటువంటి మంత్రులు రాబోయే 24 నుంచి 32 గంటల్లో భారతదేశం మన పైన దాడి చేస్తుంది అని చెప్పి ప్రకటిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఖైబర్ పఖ్తూన్వా వంటి ప్రాంతంలో యుద్ధానికి సంబంధించిన అలారం సైరన్స్ అన్నింటినీ కూడా మోహరించి పెట్టారు. బాంబులు, శత్రు విమానాలు రాగానే ఈ అలారమ్స్ మోగుతాయి. అలారమ్స్ మోగగానే ప్రజలు బంకర్లలోకి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. ఇది పంజాబ్లోనో, సింధులోనో, లేకపోతే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోనూ కాకుండా ఖైబర్ పఖ్తూన్వాలో చెప్పడం ఏమిటి? ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్వా భారత పాకిస్తాన్ సరిహద్దు నుంచి కనీసం 200 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ అలారం సిగ్నల్స్, అలారం సైరన్స్ అన్నీ పెట్టడం ఏమిటి? మొత్తం మీద పాకిస్తాన్లో భయంకరమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఏం చేయాలి, యాక్షన్ ఏమిటి అన్నది వాళ్ళ దగ్గర జవాబులు లేవు. అందుకనే మీడియాకి ఎవరో ఒక మంత్రి రావడం, ఏదో ఒక మాట మాట్లాడటం. వాళ్ళ సమాచార శాఖ మంత్రి అయినటువంటి అటావుల్లా తరార్, ఆయన ఏకంగా 24 నుంచి 32 గంటల్లో భారతదేశం పాకిస్తాన్పై దాడి చేస్తుందని చెప్పారు. 24 గంటలు అయిపోయాయి, 36 గంటలు అయ్యాయి, భారతదేశం నుంచి దాడి జరగలేదు. దాడి ఎవరు కూడాను ముందస్తుగా శత్రువుకి తెలిసేలాగా చేయరు. అందున ప్రస్తుతము భారత ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఛత్రపతి శివాజీ యొక్క వ్యూహాలను బాగా అనుసరించేటటువంటి వ్యక్తి. శివాజీ ఆయనకు ఆరాధ్యుడు కూడా. ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్ని వధించేందుకు వెళ్ళినప్పుడు వాస్తవానికి అది ఫ్రెండ్లీ మీటింగ్. కానీ ఫ్రెండ్లీ మీటింగ్ అయినా ముందు జాగ్రత్తగా ఆయన ఇనుప కవచాన్ని ధరించారు. ముందు రక్షణగా మిగతా సైనికులు ఎవరూ లేకపోయినా పులిగోళ్లను పెట్టుకున్నారు. ఫలితంగా అఫ్జల్ ఖాన్ మోసం చేసి ఆయన వీపులో బాకు దింపేందుకు ప్రయత్నిస్తే శివాజీ పులిగోళ్లతో అతని కడుపును చీల్చేశారు. ఇది శివాజీ అనుసరించినటువంటి వ్యూహం. అదేవిధంగా శివాజీ రాజధాని అయినటువంటి పుణేలో ఉన్న రంగమహల్లో షాయిస్తా ఖాన్ పూర్తిగా ఆక్రమించుకుని కూర్చున్నాడు. శివాజీ రంగమహల్ వదిలి బయటకు వెళ్ళిపోవలసి వచ్చింది. ఛత్రపతి శివాజీ బాగా ఆదమరిచి ఉన్నటువంటి వేళ, షాయిస్తా ఖాన్ బాగా ఆదమరిచి ఉన్నటువంటి వేళ, వాళ్ళకి అలవాటైనటువంటి మద్యపానము, మదిర, మగువ ఇదంతా అయ్యి అలసిపోయి ఉన్నటువంటి సమయంలో పెళ్లి యాత్రికులు, పెళ్లి బారాత్ లాగా శివాజీ సైనికులు వెళ్ళారు. ఆ రంగమహల్లోకి, లాల్ మహల్లోకి ప్రవేశించారు. రంగమహల్ కాదు, లాల్ మహల్. అది లాల్ మహల్లోకి ప్రవేశించిన తరువాత ఎవరెక్కడుంటారో పూర్తి సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఆడవాళ్ల జనానాలో దాక్కుని కిటికీలోంచి దుంకి పారిపోతున్నటువంటి సమయంలో ఛత్రపతి శివాజీ కత్తివేటు వేస్తే అఫ్జల్ ఖాన్ త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ 4 వేళ్లు కోల్పోయాడు. ఆడవాళ్ల జనాలలో దాక్కుని 4 వేళ్లు కోల్పోయిన కారణంగా ఔరంగజేబ్ షాయిస్తా ఖాన్ని జీవితంలో క్షమించలేదు. నరేంద్ర మోదీ వ్యూహాలు కూడా అలాగే ఉంటాయి. 24 గంటల నుంచి 32 గంటల వరకు దాడి జరిగే అవకాశం ఉంది అని శత్రువు ముందస్తుగా రెడీగా ఉంటే దాడి జరగదు. శత్రువు ఆదమరిచిన సమయంలో దాడి జరుగుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో అన్నిటికన్నా వింత ఏంటంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్కడున్నారు? పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రస్తుతము రావల్పిండిలోని ఆర్మీ హాస్పిటల్లో ఉన్నారు. ఆర్మీ హాస్పిటల్లో ఎందుకున్నారు? ఆయనకు అనారోగ్యం వచ్చింది. ఏం అనారోగ్యం వచ్చింది? ఆయనకి
పైల్స్ వ్యాధి వచ్చింది. పాపం ఆయన సమావేశాల్లో సరిగ్గా కూర్చోలేకపోతున్నారట. కుర్చీ మీద కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారట. అందుకని పైల్స్ ఆపరేషన్ చేయించాలి. యుద్ధము వచ్చే సమయంలోనే పైల్స్ ఆపరేషన్ అని చెప్పి ఆయన ప్రస్తుతము రావల్పిండి ఆర్మీ హాస్పిటల్, అత్యంత సురక్షితమైన హాస్పిటల్, అక్కడ చేరి ఉన్నారు. ఇది అబద్ధమని పాకిస్తానీ ఆర్మీ కొట్టేస్తున్నప్పటికీ హాస్పిటల్లో ఆయన ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాయి, ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నాయి. ప్రధానమంత్రి ఇలా ఉంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నారో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. ప్రకటనలు ఆయన పేరు మీద వస్తున్నాయి, కానీ ఆయన ప్రజల ముందు కనపట్టలేదు. ఏదో బంకర్లో దాగున్నారని, రావల్పిండిలో ఉన్నటువంటి బంకర్లో దాగున్నారని చెప్తున్నారు. ఆయనకి భారత్ కన్నా పెద్ద సమస్య ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అనుచరుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి. తమాషా ఏంటంటే ఆర్మీలో కూడా ఇమ్రాన్ ఖాన్కి పెద్ద ఎత్తున మద్దతుదారులు ఉన్నారు. ముఖ్యంగా ఐఎస్ఐ చీఫ్గా పనిచేసినటువంటి ఫైజ్ హమీద్ని ప్రస్తుతం ఆయన జైల్లో పెట్టారు. ఫైజ్ హమీద్ని జైల్లో పెట్టడం పట్ల ఆర్మీలోనే అసంతృప్తి ఉంది. కాబట్టి తిరుగుబాటు ఏదైనా జరిగే అవకాశం ఉందని ఆయన బంకర్లో దాగున్నాడని కథనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ఆయన భార్యా పిల్లల్ని పాకిస్తాన్ నుంచి బయటకు పంపించేశారు. ఆయనతో పాటు మరో 2 టాప్ అధికారులు కూడా తమ పిల్లల్ని, పాపల్ని, భార్యల్ని, వీళ్ళందరినీ బయటకు పంపించారు. ఈ రకమైనటువంటి సంసిద్ధతతో సైనిక అధినేత ఎక్కడున్నారో తెలియదు. ప్రధానమంత్రి గారు ఆసుపత్రిలో పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఆ తరువాత అసలు సంబంధం లేని మంత్రులు వచ్చి 24 గంటల నుంచి 36 గంటల దాకా లోపల దాడి జరగవచ్చునని చెప్పి ప్రకటనలు ఇవ్వడము, సరిహద్దు దగ్గర కాకుండా ఎక్కడో లోతైనటువంటి ప్రదేశంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో అలారం సైరన్స్ పెట్టడము, ఇవన్నీ కూడాను పాకిస్తాన్ దగ్గర యుద్ధమే గనక జరిగినట్లయితే, భారతదేశం దాడి గనక చేసినట్లయితే ఏ రకంగా డిఫెండ్ చేసుకోవాలన్నది వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి శత్రువులా వ్యవహరిస్తోంది, మొదటి నుంచి ఉంది. తాలిబాన్లు తమ చేతి కీలుబొమ్మలను భావించారు. తాలిబాన్లు కూడా తిరగబడుతున్నారు. ఇటు ఇరాన్ తోటి చాలా వైరం ఉంది. ఇరాన్తో ఉన్నటువంటి వైరం ఎంతటిదంటే ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు కూడా చేసింది. దానికి జవాబుగా పాకిస్తాన్ కూడా దాడి చేసింది. అంత గొప్ప స్నేహం ఉంది. తాజికిస్తాన్కో ఉజ్బెకిస్తాన్కో వెళితే దానివల్ల యుద్ధానికి వచ్చేటటువంటి లాభం లేదు. సో మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీ దగ్గర భారత్ను ఫైట్ చేయడానికి ఐడియాస్ లేనట్టుగా కనిపిస్తోంది. అందుకే పైల్స్ ఆపరేషన్ చేయించుకునేందుకు ఆయన సరిగ్గా ఇలాంటి సమయాన్నే షెబాజ్ షరీఫ్ ఎంచుకున్నారు. చాలా ఆశ్చర్యకరం. సేనాధిపతియే తమ కుటుంబాలను బయటకు పంపించడం చూస్తే, అఫ్జల్ ఖాన్ కూడా శివాజీ మీద యుద్ధానికి వెళ్ళే సమయంలో ఆయనకు ఉన్నటువంటి 40-42 మంది భార్యల్ని ముందు చంపేసేశాట. చంపిన తర్వాత కానీ యుద్ధానికి వెళ్ళలేదు. ఆసిమ్ మునీర్ కొంచెం ఆధునికం కాబట్టి ఆయన ముందు వాళ్ళని విదేశాలకు పంపించాడు. మొత్తం మీద పాకిస్తాన్ దగ్గర భారతదేశపు ధాటిని తట్టుకునేటటువంటి ఐడియాస్ లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.